మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు గాని కుటుంబ సభ్యులు గాని భేదాభిప్రాయం లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర 1 సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శం వద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ అన్నదమ్ములు గాని కుటుంబ సభ్యులు గాని భేదాభిప్రాయం లేకుండా నేను చాలాసార్లు చూశాను. గట్ల దగ్గర 1 సెంటుకు కొట్లాడుకొని పోలీస్ స్టేషన్కి పోయి కోర్టు చుట్టూరు తిరుగుతూ ఆ ఇంటి కాకి ఈ ఇంటి పైన వాలడానికి లేదని లేనిపోని గొడవలు పడతా ఉంటారు. అలాంటి కక్షలు మనకొద్దు. గౌరవంగా బతుకుదాం.